రజని అన్నారు. సుగాలి ప్రీతి నిందితులకు శిక్ష పడాలంటూ డిమాండ్ చేస్తూ ఆమె తల్లి సుగాలి పార్వతి తలపెట్టిన వీల్చైర్ యాత్రకు రజని మద్దతును తెలిపారు. ప్రశ్నిస్తారని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఒక జగన్ ను మాత్రమే ప్రశ్నిస్తారని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన ఈ ఘటనపై పవన్ అప్పటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. డీఎస్సీపై ఉపాధ్యాయుల ధర్నాకు సెక్యూరిటీగా ఉన్న పోలీసులు ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లిని ఎందుకు అడ్డుకుంటున్నారంటున్న అడ్వకేట్ రజనీతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. ఏదైతే కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో సుగాలి ప్రీతి అనే అమ్మాయి అత్యాచారానికి గుబడి హత్య కాబడిన పరిస్థితుల్లో నేటికి 9 ఏళ్ళైనా కూడా తల్లి సుగాలి పార్వతి ఒక పోరాటం చేస్తుంది. ఈ పోరాటానికి మద్దతుగా హైకోర్టు అడ్వకేట్ రజని వచ్చారు. మరి ఈ సుగాలి ప్రీతి విషయంలో ఎందుకు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపట్లేదు, సంవత్సరాలు గడిచినా న్యాయం జరగట్లేదు? ఆమె మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 9 ఏళ్ళైనా కూడా 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి అసలు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నాలు ఇప్పటిదాకా జరుగుతూ ఉన్నాయి. ఇంత బలంగా జరుగుతుందంటే మరి ముద్దాయిలు లేదా నిందితులు లేదా తప్పు చేసిన వాళ్ళు కనుక ఎలాంటి రాజకీయ ప్రోద్బలం బలం ఉంటుందంటారు? ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్కి సపోర్ట్గా నేను రావడం కాదండి, నాకు ముందు పాపం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 24 వరకు నిర్విరామ పోరాటమే చేసినారు. కానీ మాకు అర్థం కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది 2017లో. అప్పుడు ఇదే కర్నూలులో పెద్ద మంది వేల మంది జనాలు, సాధారణ పౌరులు, విద్యార్థులు అందరూ ముందుకు వచ్చారు. మరి 2017లో గౌరవ పవన్ కళ్యాణ్ గారు బహుశా షూటింగ్లో ఉన్నారా, లేకపోతే అప్పుడు ఎందుకు రాలేకపోయారు, అప్పుడున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదో ఎప్పుడుకో మాకు అర్థమైందండి. అంటే ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన వ్యక్తి ఒక్క జగన్ గారినే ప్రశ్నిస్తాడా? 2017 ఇన్సిడెంట్ అప్పుడు కూడా పార్టీలోనే ఉంది కదా, జనసేన పార్టీలోనే ఉన్నారు కదా. 14, 19 ఆ ప్రభుత్వం ఫామ్ చేయడానికి కూడా ఆయనే కదా కారణం. మరి 2015లో ఋషితేశ్వరి ఇన్సిడెంట్ నాగార్జున యూనివర్సిటీలో జరిగితే విజయవాడ, గుంటూరు కలిసిపోయినటువంటి దృశ్యాలు మేము చూసినాం. అంత గొప్ప ఉద్యమంలో ఆయన ఒక్క మాట, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి. అదే మాదిరిగా 2017 జరిగిన ఇన్సిడెంట్కి కూడా ఆయన ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. 2019 ఓడిపోయిన తర్వాత 20లో బయటకు వచ్చి కర్నూలులో లక్షల జనంతో కవాతులు చేసి వారాహి ఎక్కి ఊగిపోయి వీరంగం చేస్తూ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను, ఇదే నా మొదటి సంతకం అన్నటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు ఏదైతే సుగాలి ప్రీతి తల్లి ఆరోపిస్తున్న వాళ్ళ DNA మ్యాచ్ అవ్వలేదన్నారు. సరే, DNA మ్యాచ్ అవ్వలేదు, లేకపోతే కడుపులో బిడ్డకి ఏదైతే ఆ బిడ్డకి వెజినాలో హ్యూమన్ బాడీ స్పామ్ ఉంది, ఒక మగవాడి వీర్యం ఉంది, ఎవరా మగవాడు? కనీసం అదన్నా కనుక్కోవాలి కదా. ఏదో చెప్తారు కదా, తెర మీదకి దొడ్లు గడిగేవాడో వాచ్మెనో ఎవడో గోడ దూకి బలవంతంగా 2-3 కలిసి రేప్ చేశారని. అలాంటి కథలు కూడా ఎందుకు అల్లలేకపోయారు? ఎందుకు మీ వల్ల కాలేకపోయింది? ఎవరో ఆవిడ అనుమానించిన వాళ్ళు కాదు, వేరెవరో అయినా ఉండాల్సిందే కదా. ఎవరు లేకుండా హ్యూమన్ బాడీ స్పామ్ ఒక మహిళలో ఎలా వస్తుంది? 10th క్లాస్ పిల్ల చుట్టూ సీసీ కెమెరాల అండర్లో ప్రొటెక్షన్ కలిగినటువంటి స్కూల్లో ఉండగా ఈ ఘటన జరిగింది. ఎలా ఆత్మహత్య చేసుకుంది? ఎలాగ 10 అడుగుల హైట్ ఉన్నటువంటి ఆ కప్పుకు ఏదైతే ఉన్నటువంటి ఫ్యాన్ని 5 అడుగుల హైట్ ఉన్న మనిషి ఎలా ఎక్కగలిగి, ఎలా ఫ్యాన్ కేసుకోగలిగింది? ఒక అడుగు బకెట్తోనా ఉరివేయబడింది. తర్వాత అక్కడక్కడ ఉన్నటువంటి గాయాలు ఇవన్నీ పోస్ట్ మార్టంలో రాసున్నాయి కదా. ఎవరో ఒకరు తప్పు చేయిందే, ఎవరో ఒకరు అత్యాచారం చేయిందే ఆ బిడ్డ అత్యాచారానికి గురవదు. కాబట్టి ఆ అత్యాచారం చేసిన వాళ్ళు ఎవరో కనుక్కోండి అయ్యా. కాదంబరి జత్వానీ గారి కేసులో పెట్టిన శ్రద్ధ, పెద్ద అధికారులను సస్పెండ్ చేయడానికి మీరు తీసుకున్నటువంటి చొరవ, మీరు గెలవడానికి కారణమై, మీరు వారాహికి వీరంగం చేయడానికి కారణమైన సుగాలి ప్రీతి పట్ల అకౌంటబిలిటీ ఉండాలి. ఎందుకంటే మనం మాట ఇచ్చాం కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కలిగి ఉండాలని నా తరపున ఆవేదన. గత వైసీపీ హయాంలో ఇదే పవన్ కళ్యాణ్ అనేక ఉద్యమాలు చేశాడు, పోరాటాలు చేశాడు, పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెట్టారు. ఎవడొస్తాడరా రండిరా అని చెప్పి తను ఏదైతే తన పోరాటాన్ని ముందుకు సాగించిన పరిస్థితి. మరి సుగాలి పార్వతి వీల్ చైర్ చేస్తానంటే కన్నబిడ్డ న్యాయం జరగాలనే ఒక ఉద్యమానికి మరి పోలీసులు ఎందుకు ఇంత అడుగడుగున ఇబ్బందులు పెడతా ఉన్నారు? ఇదే పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఆయనకి? ఒకటండి, నిన్న మొన్న డిఎస్సీ వాళ్ళు వేల మంది కొండారెడ్డి బుర్జ ఎక్కితే ఇదే పోలీసు వాళ్ళు గేట్ వాచ్మెన్ కుక్క కాపలా కాశారు ఇదే కర్నూలులో. సిగ్గులేదా? వాళ్ళకి ఎలా ప్రొటెక్షన్ ఇచ్చింది పోలీస్ యాక్ట్ 30 వాళ్ళకి వర్తించదా? మీరు కాకి వేసుకున్నారా, కద్దరేసుకున్నారా? కాకి వేసుకున్నారా, కద్దరేసుకున్నారా? మీరు రాజకీయ నాయకుల, రక్షక భటుల? సిగ్గనిపించట్లా? వేల మందికి మీరు పోలీస్ గేట్ వాచ్మెన్ కాపలా కాసినారే. ఒక అవిటి తల్లి వీల్ చైర్లో నా బిడ్డకు జరిగిన అన్యాయానికి 9 ఏళ్ళకి ఏ ప్రభుత్వాలు న్యాయం చేయట్లేదంటూ ముందుకు వస్తే అవిటి తల్లిని ఆపుతారా? డిఎస్సీ ఉద్యోగులకి బందోబస్తు ఇస్తారా? పోలీస్ యాక్ట్ 30 ఏం చెప్తుంది? ఎవరు సమ్మెకి విఘాతపరిచినా, ఎవరు సమ్మె చేసుకుంటున్నా, వీధులకి ఆటంకపరిస్తే ఆన్ డ్యూటీలో అరెస్ట్ చేయమంది కదా. మరి వేల మందికి హోటల్ రూములు పెట్టి, లేకపోతే వాళ్ళకి బస్సులు పెట్టి, వాళ్ళకి వాచ్మెన్ కాపలా కాయమని చెప్పింది ఆ పోలీస్ యాక్ట్ 30. ఎవరు చెప్తే పని చేస్తున్నారు? మీ డిఎస్పీనా, మీ ఎస్పీనా, లేకపోతే హోమ్ మినిస్టరా, లేకపోతే
ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎవరు మొరగమంటే మొరుగుతున్నారు అనేది ప్రజలకు వీళ్ళు అకౌంటబిలిటీ కలిగి ఉండాలండి. పవన్ కళ్యాణ్ ఏదైతే సుగాలి ప్రీతి అంశాన్ని తెరపైకి తెస్తేనే పొలం వచ్చింది, ఉద్యోగం వచ్చింది అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి ఆయన చెప్తేనే ఇది వచ్చింది. ఏమండి ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీ డబ్బు ఇవ్వలేదు, అవతలోడు హెరిటేజ్ డబ్బు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చినారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడున్నటువంటి మహాత్మా గాంధీ గారితో కూడా పోరాడి నా దళితులకి అన్యాయం జరిగితే వేరెవ్వరూ మా వాళ్ళ వెనకాల రారు కాబట్టి మీరు వాళ్ళ బతుకు తెరికి 5 ఎకరాల పొలం 5 సెంట్లు భూమి ఆ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆ బాధితుల తరపున నిలబడి ఈ చట్టం ఉండాలి అంటూ ఆయన ప్రాణాలకు తెగించి తెచ్చిన చట్టం. ఇవి ఎవరు బాబు సొమ్ములు కాదు, ఎవరి జాగీర్దారులో డబ్బులు ఇవ్వట్లేదండి. ఏదైతే సుగాలి ప్రీతి అంశంలో ఖచ్చితంగా అయితే ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలి. ఎందుకు న్యాయం చేయట్లేదు? ఒకవేళ అత్యాచారం చేసిన వ్యక్తులు ఎవరనేది తేల్చాలి కదా. ఏ వాచ్మెనో ఏ వంట మనిషో తేల్చి చెప్పాలి. అదేవిధంగా ఆమెకు బాధితురాలకి ప్రభుత్వం ఇచ్చిన భూమి కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు, వీళ్ళ ఇంటి నుంచి ఇచ్చిన సొత్తు కాదు, ఇది ప్రభుత్వం లేదా భారత రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కు. అందులో భాగంగా ఇవన్నీ కూడా ఆమెకు సంక్రమించాయి. ఖచ్చితంగా ఈ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఏదైతే హైకోర్టు అడ్వకేట్ రజని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజ్, ఐ న్యూస్, కర్నూలు.